నా పేరు అనుష. నేను కొండపాటు గ్రామం నుంచి వచ్చాను. మాది గుంటూరు జిల్లా, కాకుమాను మండలం. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మేము పొగతోట 3 ఎకరాలు వేసాము. అయితే పొగతోట అయిపోక ముందు మన తైలాభిషేక ఆరాధన బుడ్డి తీసుకెళ్ళి 5 పాదుల్లో 5 చుక్కలు వేసాం. సరేలే, దేవుడి చిత్తం అయితే ఈ తోట మంచిగా అయితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. అయితే తర్వాత ఏం జరిగిందంటే, తోట అవల కనీసం మా అమ్మ చిన్న అమ్మాయి కన్నా కానీ తక్కువగా ఉంది. మా అమ్మ ఏంది తోట అవ్వలేదని అనుకున్న మనసులో. నేనే కాదు, మా వాళ్ళు అన్యులు కూడా అన్నారు, మీ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తైలం వేసావు కదా, ఏంది తోట అవ్వలేదు అన్నారు. నేను అన్నాను, సరే దేవుడు ఇప్పుడు ఇలా ఇచ్చారేమో, ఇంకొక వారం ఉన్నా చూస్తాను, వారం ఉన్నాక అనుకున్న రీతిలో ఇంకా మనిషి కన్నా ఎత్తుగా చేస్తాడని నేను నమ్మా. చేస్తే ఇదిగో ఇలా 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 అయింది నా తోట. మా ఆయన కన్నా తోట ఎత్తు అయింది, ఇదిగో ఇలా ఉంది. అయితే ఇక నేనేం చేశానంటే, పోనీలే ఇంకొక వారం ఉన్నాక తోట దగ్గరికి వెళ్తే అమ్మయ్య దేవుడికి స్తోత్రం, నా మూర ఆలకిచ్చాడని అక్కడే అనుకోని మనసులో దేవుడికి స్తోత్రాలు చెప్పుకున్నా. ఒకసారి నేను టీవీలో చూసా, ఒక ఆవిడ ఇట్లానే తీసుకొచ్చి చూపించింది. ఆమె సాక్షి విన్నాక నేను కూడా అలానే ట్రై చేద్దామని ఒకసారి ఆ తైలం తీసుకెళ్ళి దానిలో పాదుల్లో అయితే తోట అనుకున్న రీతిలో అయ్యింది. చిన్న సాక్షిని దేవుడు దీవించునుగాక. ఆమె